खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का CTV न्यूज़ चैनल में खैर मकदम है। मनमोहन सिंह को भारत रत्न से नवाजा जाए, तेलंगाना असम्बली में चीफ मिनिस्टर रेवंत रेड्डी की करारदाद। तेलंगाना असम्बली का इजलास पीर के दिन खुसूसी तौर पर मुनक्किद हुआ, जहां हाल ही में इंतकाल कर जाने वाले साबिक वज़ीर आज़म मनमोहन सिंह को खिराज अक़ीदत पेश किया गया। इजलास के आगाज़ में चीफ मिनिस्टर रेवंत रेड्डी ने ताज़ीबी करारदाद पेश की और मनमोहन सिंह की मुल्क के लिए खिदमात को याद करते हुए उन्हें ज़बरदस्त खिराज तहसीन पेश किया। रेवंत रेड्डी ने कहा कि मनमोहन सिंह मुआशी इस्लाहात के मुअम्मर थे और उनकी खिदमात मुल्क के लिए नाकाबिले फरामोश है। उन्होंने हुकूमत से मुतालबा किया कि मनमोहन सिंह को भारत रत्न अवार्ड से नवाजा जाए। मनमोहन सिंह ने बतौर इक़्तिसादी मुशीर, RBI गवर्नर, प्लानिंग कमीशन के डिप्टी चेयरमैन, मरकज़ी वज़ीर फ़ाइनेंस और वज़ीर आज़म के तौर पर अहम खिदमात अंजाम दी हैं। उन्होंने वज़ीर आज़म की हैसियत से 10 साल तक बेहतरीन हुक्मरानी फराहम की। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि उनका इंतकाल मुल्क के लिए एक नाकाबिले तलाफ़ी नुकसान है। उन्होंने मज़ीद कहा कि मनमोहन सिंह तेलंगाना के लिए एक हकीकी दोस्त थे और रियासत की तश्कील में उनका किरदार तारीख़ी था। तेलंगाना अवाम के दिलों में उनकी जगह हमेशा कायम रहेगी। रेवंत रेड्डी ने यह भी जिक्र किया कि 2013 में मनमोहन सिंह ने ज़मीन के हुसूल का कानून मुतारिफ करवाया, जिससे गरीबों को इंसाफ मिला, और 2006 में जंगलाती हुकूक कानून में तरामीम करके क़बायली अवाम को सहारा दिया। रेवंत रेड्डी ने ऐलान किया कि हैदराबाद के फाइनेंशियल डिस्ट्रिक्ट में मनमोहन सिंह का एक मुजस्समा नस्ब किया जाएगा ताकि उनकी यादगार को ज़िंदा रखा जा सके। पेश है हमारे नुमाइंदा रिपोर्टर सैयदा फरहाना की यह खास रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। प्रधानमंत्री డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్పర్సన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి. 1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు. 2004 మరియు 2014 మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు. అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయాంలోనే మొదలయ్యాయి. 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి, గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.